తెలంగాణలో గత వారం క్రితం కురిసిన అధిక వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. పంటలన్నీ నేట మునిగిపోయి రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మెదక్ జిల్లా మెదక్ మండలం సంగాయిగూడ తండాలో వరిచేలన్నీ ఇసుక మేటలు వేశాయి. తండాకు సమీపంలో ఉన్న హల్దీవాగు పోటెత్తి చేలు మునిగిపోయాయి. ప్రస్తుతం నీరు పోయినా పొలాలను ఇసుక కమ్మేసిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకు 4 రోజులు వర్షం పడి మొత్తం ఇసుక తీసుకొచ్చి పొలంలో ఇసుక పారేసింది. పెండ్ల మీద పుస్తలు తీసుకొచ్చి కొమ్మటోళ్ళ దగ్గర రైన్ పెట్టి కూడా పెట్టినా కూడా వేస్ట్ అయిపోయింది కదా. ఆ పెద్ద వేరొచ్చింది. ఎక్కడ సింగు నుంచో ఎక్కడి నుంచో 4 రోజులకు వర్షం పడితే మొత్తం కొట్టుకొచ్చింది. మొత్తం 20 ఎకరాలు 30 ఎకరాలు మోటార్ కాడికి వెళ్ళి కొట్టుకుపోయింది. వాగు మొత్తం ఒక 3-4 రోజులు వచ్చి మొత్తం పొలం అంతా కొట్టుకుపోయింది. ఒక రైతుకు 4 ఎకరాలు 5 ఎకరాలు లేదు మాకు భూమి. ఒక రైతులకు 2 ఎకరాలు ఎకరన్నర 30 గుంటలే ఉంది. ఉన్నాయి 30 గుంటలకు 2 ఎకరాలు మొత్తమే కొట్టుకుపోయింది వాగు. రైతులకు చాలా మోటార్లు, పైపులు, మోటార్లు, షాటర్లు మొత్తమే కొట్టుకుపోయింది. అది ఎకర పొలం ఉండేడా, ఎకర పొలం మొత్తం పోయింది. ఇప్పుడు నాకు ఏం లేకుండా ఇది గతి ఉంది. ఇప్పుడు ఇది లేవ చేపించిన ఇంత ముందు కొడుతు కూడా. సాగుదారులంతా ఎకరా 2 ఎకరాల చిన్న సన్నకారు రైతులే కావడంతో చేతిలో చిల్లి గవ్వలేదని, తమ ఆరుగాల కష్టం నీటిపాలైందని ఆవేదన చెందుతున్నారు. చేలన్నీ పొట్టదశకు చేరుకున్న సమయంలో పనికిరాకుండా పోయాయంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ నాటేయబట్టి 10-15 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. ఇక్కడ ఇంత వరద ఇండియానం నీళ్ళు ఎప్పుడు కూడా రాలేవు. ఈసారి బాగా సింగూరు డ్యామ్ వలన బాగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ మేము 4 ఎకరాలు నాటేసాము. 4 ఎకరాలకు 4 ఎకరాలు గుంట భూమి కూడా మిగలకుండా మొత్తం మునిగిపోయింది. 5 ఎకరాలు నాటేసినాం, మొత్తం మునిగిపోయింది. దున్నుడు, కేజీలు, మందు, మాకం మత్తు, కైకిలు అన్నీ అయినాయి. మాకు గవర్నమెంట్ మాకు ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. 5 ఎకరాలు నాటేసిన కాబట్టి 3 ఎకరాలు నష్టపోయినా. ఎకరకు 25,000 కాబట్టి ఖర్చున ఓ నెల అయితే కోత కోసడం జరగబోతుంది. ఖర్చు ఉంది కాబట్టి మంచిగా వచ్చి కాబట్టి కూడా ఖర్చులు కాబట్టి నష్టపోయినాం. మొన్న వర్షం బాగా వారం రోజులు బొగ్గ కురిసి సింగూరు గేట్లు ఎత్తేసరికి నేను కౌలు చేస్తున్నా. ఒక 6-7 ఎకరాలు 3-4 ఎకరాలు మొత్తం పోయింది. మనిషికి ఎకరా పొలం ఉంటే ఇది మొత్తం కొట్టి ఉసుక పెట్టింది. అగ్రికల్చర్ కూడా ఫోన్ చేసి కూడా ఫోన్ లేపట్లేదు. అసలు వాళ్ళు కూడా అసలేరు. నాది 2 ఎకరాలు పొలము ఎటుకాడ మొత్తం కొట్టుకుపోయింది. చూద్దామంటే ఏం లేదు. ఆ బెంకు కూడా మాపి కాలే. ఇప్పుడు ఆ పొలం మీదనే బతుకు తెరువు ఉండే ఏం లేకుండా అయిపోయింది. హల్దీవాగు పెద్దగా వచ్చి మొత్తం 50-100 ఎకరాల దాకా కొట్టుకుపోయింది. మొత్తం పెద్దగా మొత్తం వీడికి మొత్తం మాకు ఏం సహకారం లేకుండా మొత్తం పెద్ద ఫుల్ వచ్చింది. మాకు ఎక్కడ డాటా రాకుండా ఇక్కడ రాకుండా మొత్తం పొలాలకి మొత్తం పోయింది. పంటకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక, అటు ఇసుక మేటలు తీయించే స్తోమత లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు. మెదక్ మండలం సంగాయిగూడ తాండా ఏదైతుందో సంగాయిగూడ తాండాను ఆనుకొని హల్దీవాగు ఉంది. ఆ హల్దీవాగు గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించడంతో ఆ హల్దీవాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు మొత్తం కూడా నిండా మునగడం జరిగింది. అయితే హల్దీవాగు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపుగా రైతుల యొక్క పంట పొలాల్లో మొత్తం కూడా ఇసుక మేట వేయడం జరిగింది. అయితే దానివల్ల వాళ్ళు వరి అంతా కూడా పొట్ట దశకు వచ్చేటువంటి సందర్భంలో ఇలా భారీ వర్షము ఇసుక మేట వేయడం ద్వారా పూర్తిగా నిండా మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. శేఖర్, సంగాయిగూడ తాండా నుండి.